కింది స్థాయిలో ఉండే ఆత్మలకు నిద్రాణంగా ఉండే ఉపచేతనాత్మక మనస్సు ఉంటుంది. అందువల్ల వాటికి పరీక్ష గాని, శిక్షణ గాని ఉండదు. కనుక భూలోకంలో అన్యాయం ఎక్కువగా ఉంటుందా అనేది ప్రశ్న. ఏమడుగుతున్నారండి ప్రశ్న? కింది స్థాయిలో ఉండే ఆత్మలకు నిద్రాణంగా ఉండే వాళ్ళ అంతరంగం అనేది నిద్రాణంగా ఉంటుంది కదా! అయితే దానివల్ల వాటికి పరీక్ష గాని, శిక్షణ గాని ఉండదు. వాళ్ళకి అది నిద్రాణంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది కాబట్టి టెస్టులు జరగవు. ట్రైనింగ్, శిక్షణ అనేది ఉండదు కనుక, భూలోకంలో అన్యాయం ఎక్కువగా ఉంటుందా? వాళ్ళు నిద్రాణంగా ఉన్న మనస్సుతో వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కువ మంది అంతరంగం నిద్రాణంగానే ఉంది కాబట్టి, ఈ భూలోకంలో అన్యాయం అనేది ఎక్కువగా ఉంటుందా అనేది ప్రశ్న. సమాధానం ఇది అన్యాయమని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ ఆత్మలు చెడు కర్మను తయారు చేసుకుంటున్నాయని గుర్తుంచుకోండి. అవి వాటి పరీక్షను గాని, శిక్షణను గాని తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది చూడ్డానికి వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని అన్యాయంగా అనిపిస్తుంది గానీ, నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అంతరంగము మూసుకుపోవడం వల్ల చెడు కర్మను పోగేసుకుంటున్నారు అని మీరు గుర్తుంచుకోండి. వాటి పరీక్షను గాని, శిక్షణను గాని తీసుకోవటం అనేది వాళ్ళ ఎదుగుదలను వాళ్ళు ఆపుకున్నారు. కాబట్టి ఇదంతా రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇదంతా సంచితమవుతుంది. చెడు ఆత్మలు చివరికి ఈ సత్యాన్ని తెలుసుకోక తప్పదు. అయితే భూలోకంలో ఈ ఆత్మలకు అధికారం ఉంటుంది. అంటే వాళ్ళు నేను చేసేది ఇది కర్మగా రూపొంది తిరిగి తిరిగి నాకే వస్తుంది. ఇదంతా పోగు చేసుకుంటున్నాను అనేది వాళ్ళు ఈ సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు. భూలోకంలో ఈ ఆత్మలకు అధికారం అనేది ఉంటుంది. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అంటే ఫ్రీ విల్ ఉంటుంది గదండీ! ఫ్రీ విల్‌ని వాడుకొని ఇష్టానుసారంగా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతేకాకుండా భూలోకంలోని స్పందన కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ వ్యతిరేక స్పందన చెడు ఆత్మలకు సాయం చేస్తుంది. దురదృష్టవశాత్తు ఇదే వ్యతిరేక స్పందన సదాత్మలకు కూడా హాని చేస్తుంది. అంటే ఎక్కువ మంది చేసే నెగెటివ్ ఇది వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ నెగెటివ్ పనుల వల్ల ఎక్కువ ఈ ఇక్కడుండే ఈ వైబ్రేషన్స్ ఎర్త్ మీద ఉండే వైబ్రేషన్స్ ఎక్కువగా చెడుగా వ్యతిరేకంగా తయారవుతాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ ఈ నెగెటివ్ వ్యతిరేకమైన ఈ వైబ్రేషన్స్ అనేవి సదాత్మలకు కూడా హాని చేస్తుంది. ఈ చెడు ఆత్మలు ఇతరులకు హాని చేయడానికి తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగిస్తాయి. తత్ఫలితంగా సదాత్మలకు ఇది వారి పరీక్షగా కానీ, శిక్షణగా కానీ, కర్మగా కానీ కాకపోయినా బాధ కలుగుతుంది. అంటే సదాత్మలు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకది కర్మగా కాదు, అట్లా అని టెస్టు కాదు, అట్లా అని ట్రైనింగ్ కూడా కాదు కొన్ని విషయాలనేవి. అయినప్పటికీ కూడా సదాత్మలు వీళ్ళ వీళ్ళ ప్రకంపనల వల్ల సదాత్మలు కూడా బాధపడాల్సిన ఉంటాయి అంటున్నారు. ఉదాహరణకు దైవ ప్రణాళికలో హత్య ఎన్నడూ ఉండదు. అంటే ప్రణాళికలో అసలు ఈ మర్డర్ చేయడము, హత్య అనేది అసలు ఉండనే ఉండదంట. కర్మను చెల్లించుకోవటానికి గానీ, పరీక్ష, శిక్షణ కోసం గానీ, ఆత్మలోకంలో మీరు దీనిని ఎంపిక చేసుకోరు. ఇది మాత్రము ట్రైనింగ్ లాగా కానీ, మనము కర్మను చెల్లించుకోవడానికి కానీ, మనకు పరీక్షగా కానీ, ఈ హత్య అనేది అసలు ఉండదంట. ప్లానింగ్‌లో మన ప్లానింగ్‌లో, మన డిజైన్‌లో అసలు ఎంపిక చేసుకోమంట. ఒక మనిషి ఎవరినైనా హత్య చేస్తే అది ఆత్మరక్షణ కోసం కాకపోతే అంటే ముందుగానే ప్రణాళిక వేసుకొని చేసిన ప్రతీకారేచ్ఛతో చేసిన ఏ పరిస్థితుల్లోనైనా సరే హంతకుడు నేరుగా అత్యంత కింది ఆవరణకు చేరుతాడు. చూడండి ఇక్కడ ఒకటి ఏమిచ్చారు, ఒక మనిషి ఎవరినైనా హత్య చేస్తే అది ఆత్మరక్షణ కోసం కాకపోతే తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో జరిగితే అట్లాంటి సిట్యుయేషన్‌లో కాకుండా ముందుగా ప్లాన్ వేసుకొని, ప్లాన్ గీసి లేకపోతే ప్రతీకార ఇచ్చతో ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో చేసినప్పుడు ఆహ్, ఆయన అత్యంత హీనమైన కింది తలాలకు పడిపోతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ జన్మలో ఎవరినైనా హత్య చేస్తే భవిష్య జన్మలో మిమ్మల్ని గాని, మీ సన్నిహితులుగా కానీ, సన్నిహితులనిగా హత్య చేస్తారని కాదు. ఏమంటున్నారింకా?
ఎంతో చెడు కర్మను మనము ఈ ఈ దీని వల్ల తయారు చేసుకొని కిందికి ఎంతో కింద హీనమైన కింది ఆవరణలకు పడిపోతాము అంటున్నారు. అట్లానే ఈ జన్మలో ఎవరినైనా హత్య చేస్తే భవిష్య జన్మలో మిమ్మల్ని గాని, మీ సన్నిహితులనిగా హత్య చేస్తారని కాదు. అంటే నేను ఎవరినైనా ఈ జన్మలో ఎవరైనా ఈ జన్మలో ఒకరిని హత్య చేసినప్పుడు మళ్ళీ మరుజన్మలో కర్మ అంటే మనం ఏదిస్తే అదే వస్తుంది కదా! సో అట్లా చేస్తారని కాదు. మీరు చేశారు కాబట్టి తిరిగి మీరు గాని, మీకు దగ్గర వాళ్ళు గాని హత్య చేయబడతారు అనేది కాదు. హత్య వంటి పాపకర్మను దేవుడు ఆధ్యాత్మిక ప్రణాళికలో చేర్చడు. ఇటువంటి వాటిని ఆత్మలోకంలో ఎంపిక చేసుకొనడం కుదరదు. ఈ కింది స్థాయిలో ఉన్న ఆత్మ భూలోకంలోని తరువాతి జన్మలో అమితమైన పరీక్షను, వేదనను అనుభవిస్తుంది. ఈ ఆత్మ నాలుగో ఆవరణను చేరడానికి కూడా చాలా కాలం పడుతుంది. ఒక హత్య అనేది మరిక్కడ ఆత్మ అంటున్నారు. ఇది మనిషినే అంటున్నారు. మనిషి ఎవరినైనా హత్య చేస్తే అంటే అవి జంతువులా? మనుషులా? ఏంటి అనేదైతే ఇక్కడ ఇవ్వలేదు. ఒక హత్య అనేది మాత్రం చేసినప్పుడు మనం ఎంత కిందికి పడిపోతామో, పాపకర్మను మన ప్రణాళికలో అసలు హత్య అనేది ప్రణాళికలోనే ఉండదు అని ఒకటి చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఆత్మలోకంలో ఎంపిక చేసుకొనడం అనేది ఈ చేయడం అనేది కుదరదు. హత్య చేయడం అనే ఎంపికనే ఉండదు అనేది ఒకటి చెప్తున్నారు. భూలోకంలోని తర్వాత జన్మలో అమితమైన పరీక్షను, వేదనను అనుభవిస్తారు. దీనివల్ల. వాళ్ళు నాలుగో ఆవరణను చేరడానికి కూడా చాలా సమయం పడుతుంది అంటున్నారు. నాలుగో ఆవరణకు చేరడానికే చాలా సమయం పడుతుందంట. అంటే భూమి మీదిలాంటి వాతావరణంలో అట్లాంటి వాతావరణాన్ని మంచి, చెడు 2 మిక్స్‌డ్ ఉన్న ఆవరణలోకెళ్ళడానికే ఎంతో సమయం పడుతుంది అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, కోల్పోకూడని ఆత్మీయమైన వ్యక్తిని కోల్పోయిన సదాత్మలకు ఏం జరుగుతుంది? దగ్గరి వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ సదాత్మలకు ఏం జరుగుతుంది అంటున్నారు. ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూలోకం ఎలాంటిదో మీకు తెలుసు. ఏ ఇబ్బందులు ఉంటాయో కూడా మీకు తెలుసు. చెడు ఆత్మ తన సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి మీకు హాని చేయవచ్చునని కూడా మీకు తెలుసు. ఇదంతా తెలిసి కూడా భూలోకానికి రావాలనుకున్నారు మీరు. ఎందుకంటే ఆత్మలోకంలో కన్నా భూలోకంలో త్వరితంగా పైకి ఎదగగలరు అని కాబట్టి మీరు ఇవన్నీ తెలిసి కూడా భూలోకంలో జన్మ తీసుకున్నారు. ఇబ్బందులు వద్దనుకుంటే మీరు ఆత్మలోకంలోనే ఉండిపోతారు. మీ ప్రగతి నిదానంగా ఉంటుంది. అందువల్లే చాలా ఆత్మలు పునర్జన్మ వద్దనుకుంటాయి. ఆత్మలోకంలో కూడా సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కనుక ఇది వారి ఇష్టం. సంకల్ప స్వేచ్ఛ ప్రతి ఒక్క విశ్వంలోనూ ఉంటుంది. భూమి మీద ఉంటుంది, ఆత్మలోకంలో ఉంటుంది, అంతటా ఉంటుంది ఈ సంకల్ప స్వేచ్ఛ అనేది. ఏమంటున్నారిక్కడ అంటే మీరివన్నీ కోరుకొని మీ స్వేచ్ఛగా ఎదగాలనే ఆశయంతో ఇక్కడ బాధలుంటాయి, కష్టాలుంటాయి అనేది తెలిసే మీరిక్కడికొచ్చారు. మీరు రావాలి అనుకున్నారు కాబట్టే వచ్చారు. మీకు రావాలనే ఉద్దేశ్యం లేకపోతే మీరు ఆత్మలోకంలోనే ఉండొచ్చు మీ సంకల్ప స్వేచ్ఛను వాడుకొని అనేది వీళ్ళు చెప్తున్నారు. ఒక యువకుడు హత్యకు గురయ్యాడనుకుందాం. అతనికి ప్రాణగండం ఇంకా లేదు. అంటే ప్రాణగండం పొయ్యే సమయం రాలే. ఆయన ఆయుష్ ఇంకా ఉంది. కానీ హత్యకు గురయ్యాడు. భూలోక ప్రయాణం పూర్తి కాకుండానే అతని జీవితం అంతమైంది. ఈ యువకుడికి తల్లిదండ్రులున్నారు. వారింకా బతికే ఉన్నారు. ఇలా బాధపడటం వారి కర్మలో లేదనుకుందాం. సహజ మరణం ద్వారా బిడ్డను కోల్పోయే కర్మ ఆ తల్లిదండ్రులకు ఉంది అంటే శారీరక అనారోగ్యం వల్ల కానీ, అసహజ మరణం వల్ల కాదు. చూడండి, తల్లిదండ్రులకి బిడ్డను కోల్పోయి బాధపడే కర్మ ఉంటే అది వాళ్ళు సహజంగా మరణిస్తారంట. అంటే ఏ అనారోగ్యంతోటో అట్లా చనిపోతారట. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు ఎవరైతే ఒకరి చేత హత్యకు గురైనాడు అంటే తల్లిదండ్రులకి ఆహ్, ఆహ్ పుత్రశోకం అనేది లేదు అనేది వాళ్ళ కర్మగా లేదు అనేది అర్థమంట. తల్లిదండ్రులు గనక సదాత్ములైతే దేవుడు తన దూతలను పంపి ప్రార్థనల ద్వారా వారికి అదనపు స్వస్థత చేకూరుస్తారు. వారికి ఎంతో శక్తినిచ్చి ఆ బాధ నుంచి తేరుకునేలా చేస్తాడు. ఆ తల్లిదండ్రులు చెల్లించవలసిన అంటే కొడుకు పోయాడు కాబట్టి వాళ్ళు ఒకవేళ మంచి మార్గంలో ఉన్న తల్లిదండ్రులైతే మనకు ఉన్నత ఆవరణలో నుంచి ఆ భగవంతుడు మనకు ఆ చనిపోయిన కొడుకు చనిపోయిన తల్లిదండ్రులకి ఎంతో ఒక ధైర్యాన్ని ఇస్తారంట. ఇంకా అసహజమైన ఇక్కడ
దేవుడు తన దూతలను పంపి ప్రార్థనల ద్వారా వారికి అదనపు స్వస్థతను చేకూరుస్తాడు. వారికి ఎంతో శక్తినిచ్చి ఆ బాధ నుంచి తేరుకునేలా చేస్తాడు. ఆ తల్లిదండ్రులు చెల్లించవలసిన కర్మ ఇంకా ఉంటే భూలోకంలోని ఏ మనిషికి చెల్లించలేని కర్మ ఉండదు. ఇంకా ఇక్కడ చిన్న బ్రాకెట్‌లో ఏమిచ్చారు అంటే భూలోకంలో ఏ మనిషికి కూడా చెల్లించలేని కర్మ అంటూ ఏమీ ఉండకుండా ఉండదు అంటున్నారు. ఆ తల్లిదండ్రులు అంగీకరిస్తే ఈ బాధను ఉపయోగించి వారు తమ కర్మను తుడిచిపెట్టవచ్చు. అంటే ఇక్కడ కొడుకు చనిపోయాడు. సడెన్‌గా ఎవరో చంపేశారు కొడుకుని. తల్లిదండ్రులకు మాత్రం కర్మ లేదు. కొడుకు దూరమైపోయే కర్మ అనేది అనుభవించే కర్మ లేదు. కానీ ఆయన చంపబడ్డాడు. అయితే ఈ సందర్భంలో తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే, సదాత్మలైతే ఏం చేస్తారంట వాళ్ళ బాధను పొయ్యేలాగా దేవదూతలను పంపి ప్రార్థనల ద్వారా వాళ్ళకు స్వస్థత చేకూరుస్తారు. వాళ్ళకైన గాయం నుంచి బయటపడేలాగా చేస్తారు. వాళ్ళ ఇంకా ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇంకేదైనా కర్మ ఉంటే, ఈ కర్మను ఆ కర్మతో బ్యాలెన్స్ చేస్తారంట. ఇంకేదో జరగాల్సిన కర్మ ఉందనుకోండి, వాళ్ళకి ఏదో అనారోగ్యంతో బాధపడే కర్మ ఉంటే, ఈ కొడుకు పోయి బాధపడుతున్నారు కాబట్టి, ఆ కర్మను ఈ కర్మతో బ్యాలెన్స్ చేస్తారంట. ఇది వారికి పైకి తెలియకుండా జరిగే ఒప్పందం. ఇది వారి అంతరంగ మనసుకు, వారి అంతరంగానికి, ఆ ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మకు మధ్య జరుగుతుంది. వారు అదనపు ప్రార్థనలు, రక్షణతో జీవితం కొనసాగిస్తారు. భూలోక ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయాణాన్ని సజావుగా చేస్తే వారి కర్మలో ప్రధాన భాగం తుడిచిపెట్టుకుపోతుంది. చూడండి. ఇది వాళ్ళకి తెలియకపోయినా కూడా అంతరంగానికైతే తెలుస్తుంది అంటున్నారు. ఇంకా అదనపు ప్రార్థనలు, రక్షణతో జీవితం కొనసాగిస్తారంట ఇంక వాళ్ళు. అంటే చూడండి ఎక్కడా అన్యాయం అనేది లేదు. అన్యాయం చేశాడు నాకు దేవుడు అనేది అది తప్పుడు మాట. అందుకే భూలోక ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఇంకా వాళ్ళకు అదనపు కర్మను తుడిచిపెట్టుకుపోగా వాళ్ళకెప్పుడు రక్షణ అనేది ఉంటుందంట. ఈ ప్రయాణాన్ని సజావుగా చేస్తే వారి కర్మలో ప్రధాన భాగం తుడిచిపెట్టుకుపోతుంది అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న. అత్యంత కష్టాన్ని పొందిన వారి విషయంలో సదాత్మ ప్రవేశం మరో అవకాశం. ఏమంటున్నారిక్కడ? అత్యంత కష్టాన్ని పొందిన వారి విషయంలో సదాత్మ ప్రవేశం మరో అవకాశం. ఇది ప్రశ్నలాగా లేదండి. కాకపోతే హైలైట్ చేసిచ్చారు ప్రశ్నలాగానే. మీరు భూలోకంలో ఉన్న సదాత్మ అనుకుందాం. మీరు అత్యంత క్లిష్ట స్థితిలో మీ సామర్థ్యాలు, అవగాహనకు మించిన స్థితిని ఎదుర్కొంటున్నారనుకుందాం. ఉదాహరణకు ఐదవ తరగతిలో ఉన్నప్పుడే 10వ తరగతి పరీక్ష రాయమంటే అసాధ్యమైనదే కదా! అప్పుడు ఒక సదాత్మ ప్రవేశం లేదా ఆత్మలోకంలోని 5వ ఆవరణ నుంచి గాని, ఆపై ఆవరణ నుంచి గాని ఒక సదాత్మ భూలోకానికి వచ్చి మీ శరీరంలో చేరుతుంది. అంటే మన స్థాయికి మించిన కష్టం మనకొచ్చిందనుకోండి, అత్యంత క్లిష్ట స్థితిలో మీరు మీ సామర్థ్యానికి మించిన స్థితిని మీరు ఎదుర్కోవాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఉన్నత లోకం నుంచి ఏమంటున్నారిక్కడ? ఆహ్, ఆత్మలోకం నుంచి ఒక సదాత్మ మ మన మన ద ఆత్మలోకానికి ఆత్మలోకంలోని 5వ ఆవరణ నుంచి గాని, ఆపై ఆవరణ నుంచి గాని ఒక సదాత్మ భూలోకానికి వచ్చి మీ శరీరంలో చేరుతుంది. అంటే నాకు ఇప్పుడు నేను 5వ తరగతిలో ఉన్నా, 10వ తరగతి ఎగ్జామ్ నన్ను రాయమంటున్నారు. దాన్ని ఎట్లా రాయాలి? ఏంటి? నాకు ఆ సబ్జెక్టే తెలీదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ తెలిసిన సోలొచ్చి ఆ శరీరంలో ఉండి ఆ సిట్యుయేషన్ క్లియర్ చేస్తుందంట. మీ మానవాత్మ తాత్కాలికంగా ఆత్మలోకానికి వెళ్తుంది ఆ సందర్భంలో. క్లిష్ట పరిస్థితి దాటిపోగానే మీ ఆత్మ శరీరంలో దీన్ని కూడా వాకిన్ అని అంటారండి. దీన్ని టెంపరరీ వాకిన్ అంటారు. మీ మానవాత్మ తాత్కాలికంగా ఆత్మలోకానికి వెళ్తుంది. క్లిష్ట పరిస్థితి దాటిపోగానే మీ ఆత్మ శరీరంలో చేరి ఆత్మలోకం నుంచి వచ్చిన ఆత్మను అక్కడికి పంపుతుంది. కేవలం మీ అంతరంగానికే ఇది తెలుస్తుంది. ఇది జరిగినా కూడా బాహ్యంగా మాత్రం మనకేం తెలీదంట. అంతరంగానికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది అంటున్నారు. మీ అంతరంగం ప్రవేశించిన ఆ సదాత్మ ఆహ్,
ఉపచేతనాత్మక మనస్సుకు మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. అంటే ఆ ఆత్మ యొక్క అంతరంగానికి, మన శరీరంలో ఉన్న అంతరంగానికి మధ్య వీళ్ళిద్దరి మధ్యలో అగ్రీమెంట్ ఒకరికొకరికి మాత్రం అవగాహన ఉంటుంది. ఓకే. నేనిప్పుడు పైకెళ్తా, నువ్వు కిందికి రా, ఈ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చెయ్యి. ఈ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి నా శరీరంలోకొచ్చేస్తా. నువ్వు తిరిగి నీ ప్రదేశంలోకెళ్ళిపో అని చెప్పేసి ఈ 2 అగ్రీమెంట్ చేసుకొని ఒక అవగాహనను కలిగి ఉంటారంట. ఇట్లా మాత్రం సదాత్మ ప్రవేశాలనేవి అరుదుగా జరుగుతాయి అంటున్నారు. కొన్నికి కష్టమైన పరిస్థితుల్లోనే అవి భూలోకానికి వస్తాయి. ఆత్మలోకంలో ఉన్నప్పుడే, ఇక్కడ పుట్టక ముందే పరిస్థితులు చేజారినప్పుడు ముందు జాగ్రత్త కోసం మీకు కావలసిన సదాత్మ ప్రవేశాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు. ఆత్మలోకంలో ఉన్నప్పుడే, ఇక్కడ పుట్టక ముందే పరిస్థితులు చేజారినప్పుడు ముందు జాగ్రత్త కోసమే మీకు కావాల్సిన సదాత్మ ప్రవేశాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, సదాత్మ ప్రవేశము, ఆత్మ ఆవహించడము ఒకటేనా? అంటే ఇప్పుడు వాక్-ఇన్ గురించి చెప్పారు కదా! సదాత్మ ప్రవేశించడము, ఆత్మలు ఆవహించడం అనేది ఇవి 2 ఒకటేనా అనేది ప్రశ్న. సమాధానం కాదు. ఆవహించడం, సదాత్మ ప్రవేశం ఒకటి కానే కాదు. ఆవహించడం సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆత్మలోకంలోని ఆత్మలు భూలోకంలోని వ్యక్తులను ఎన్నడూ ఆవహించవు. ప్రేతాత్మలు ఇలా చేస్తాయి. ప్రేతాత్మలు చెడు వ్యక్తులను మాత్రమే ఆకర్షిస్తాయి. భూలోకంలోని ఆ వ్యక్తి శరీరాన్ని ఆవహిస్తాయి. ఇది ఆధ్యాత్మికంగా చాలా తప్పు. ఎందుకంటే భూలోక ఆత్మ యొక్క అంతరంగం అనుమతి అవి పొందవు. వాటి ఉపచేతన భూలోకంలోని ఆత్మ యొక్క ఉపచేతనాత్మక మనసు యొక్క అనుమతిని అవి పొందలేవు. పైగా ఇది సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకం. పూర్తిగా వ్యతిరేకము అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆవాహించడం అనేది నెగెటివ్‌గా చెడు మార్గంలో ఉన్న వాళ్ళకు జరుగుతుంది. చెడు మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మానసికంగా మరీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చెడు ఆత్మలు వాళ్ళను ఆక్యుపై చేసుకోగలుగుతాయి అనేది కూడా చెప్తున్నారు. దానికి కూడా కర్మొస్తుంది. వాళ్ళ సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి, దానికి కూడా అనుభవించాల్సిందే ఉంటుంది ఆవహించిన ఆత్మ. నెక్స్ట్ ప్రశ్న, విధి అంటే ఏమిటి? కర్మ, పరీక్ష, శిక్షణ, విధి వీటికన్నా వేరా? ఏమంటున్నారు? కర్మ, పరీక్ష, శిక్షణ, విధి. ఈ విధి కన్నా వేరా? విధి అంటే ఏమిటి? ఈ మూడింటికన్నా విధి అనేది వేరా? వీటికి వాటికి తేడా ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారు. సమాధానం, విధిని నమ్మేవారు శక్తిహీనులుగా జీవితాలను వెల్లదీస్తారు. ఏమంటున్నారు? విధిని నమ్మేవారు శక్తిహీనులుగా వాళ్ళ జీవితాలను వెల్లదీస్తారు. వారు ఏం చేసినా జరగాల్సింది జరుగుతుంది అని నమ్ముతారు. ఇది సరైన ఆలోచన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటి మీ పనులను బట్టి భవిష్యత్తులోని పరిస్థితులుంటాయి. అంతే కదా! ఈరోజు నేను చేసే పనిని బట్టే నా భవిష్యత్ అనేది ఈ పని పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీరు సదాత్మ అయితే మీ అంతరంగం తెరుచుకొని ఉంటేనే మీకు పరీక్ష, శిక్షణ ఉంటాయి. మీ కర్మ మీ వద్దకు వస్తుంది. మీరు దానిని త్వరితంగా చెల్లించగలుగుతారు. మీరు ప్రస్తుత పరీక్షను, శిక్షణను అత్యంత బాగా పొందగలిగితేనే మీకు అదనపు పరీక్ష గాని, శిక్షణ గాని ఉంటాయి. అంటే చెల్లింపులు జరుగుతూ ఉంటేనే ఇంకా మీరు నేర్చుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు దృఢపరుచుకుంటూ ఉంటారు అనేది చెప్తున్నారు. శిక్షణను అత్యంత బాగా పొందగలిగితేనే మీకు అదనపు పరీక్షలు గాని, శిక్షణ గాని ఉంటాయి. ఏది ముందుగానే నిర్ణయింపబడే ప్రశ్నే లేదు. ప్రతీదీ అంటే ఇది ఇట్లా జరిగిపోయింది, అట్లా రాసుంది, నా తలరాతలో అట్లా ఉంది, ఇట్లా మాట్లాడతాం కదా! వాళ్ళేమంటున్నారు అంటే, ఏది కూడా ముందుగానే నిర్ణయింపబడే ప్రశ్నే లేదు. ప్రతీదీ మీరు ప్రస్తుతం చేసే పనులను బట్టే ఉంటుంది. చెడు కర్మను గాని, మంచి కర్మను గాని మీరు గతంలో గాని, ఇప్పుడు గాని చేసిన పనులను బట్టే కలుగుతుంది. అంటే మనం ఒక బ్లూ ప్రింట్‌ని తయారు చేసుకుంటాం. ఇవి నేను నేర్చుకోవాలి అని అట్లాంటి పరిస్థితులను, అట్లాంటి మనుషులను మన చుట్టూ పెట్టుకొని ఒక ఒక కొన్ని నేర్చుకోవడానికొస్తాం. వచ్చినప్పుడు కూడా అందులో మనము ప్రతీదీ నేను ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాను కాబట్టి అట్లానే జరుగుతుంది అనడానికి లేదు. మనము కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకుంటాం.
ఈ సమయంలో నేను మంచిగా మారొచ్చు, చెడుగా మారొచ్చు. మంచిగా నేను టర్న్ అయినప్పుడు నా నేను ఎదుర్కొనే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. చెడు మార్గంలోకి నేను తిరిగినప్పుడు నేను ఎదుర్కొనే ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. అంతే తప్ప అది మీ మీ ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుందే తప్ప, ఇది ముందుగానే ప్రతీదీ ఒక గీత గీస్తే ఆ గీతలోనే నడుస్తున్నట్టుగా మాత్రం ఉండదు అంటున్నారు. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటే వ్యతిరేక పరిస్థితులను తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మలోక ఆత్మలు మీకు శక్తినిస్తాయి. విధిపై నమ్మకం ఉండటం వల్ల ఏం చేసినా పరిస్థితులు మారవు. అటువంటప్పుడు మీ సమస్యలెన్నడూ తగ్గవు. ఇప్పుడు నా ఆలోచననే కదా! నా ఆలోచననే నా నేనిట్లా ఆలోచిస్తానో నేను దాన్నే సృష్టించుకుంటాను. ఇప్పుడు నేను విధి విధిని బట్టే ఇదంతా జరుగుతుంది. అంతా ఆ విధి అనేసి నేను నమ్ముతూ కూర్చున్నానంటే, నీ నమ్మకం అట్లా ఉంది కాబట్టి, నువ్వు అట్లాంటి సిట్యుయేషన్‌ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు అనేది చెప్తున్నారిక్కడింకా. అయితే సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటే, వ్యతిరేక పరిస్థితులను తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మలోక ఆత్మలు మీకు శక్తినిస్తాయి. విధిపై నమ్మకం ఉండటం వల్ల ఏం చేసినా పరిస్థితులనేవి మారవు. అటువంటప్పుడు మీ సమస్యలు ఎప్పటికీ తగ్గవు. కొనసాగుతున్నట్లుగానే అనిపిస్తుంది. విధి కాదు. మీరే మీ పరిస్థితులకు సృష్టికర్త. భూలోకం ఇది హైలైట్ చేసి ఇచ్చారండి ఇక్కడ. విధి అనేది కాదు. మీరే మీ పరిస్థితులకు మీరే సృష్టికర్త. భూలోకంలో మీకు దొరికే ఆశీస్సులు, వచ్చే సమస్యలు అన్నీ ఆత్మలోకంలో మీరు ఎంపిక చేసుకున్నవే. గత జన్మలోనో, ఈ జన్మలోనో మీరు చేసిన మంచి చెడులను బట్టి ఇలా జరుగుతుంది. మీరు విధిని నమ్మితే పరిణామాలన్నీ ముందే నిర్ణయింపబడ్డాయని, మీరు చేసే పనులకు వీటికి సంబంధం లేదని మీరు నమ్ముతారు. మనుషులు జీవితంలో అనుభవించే బాధను గురించి కర్మకు సంబంధించిన సమాచారం కొంతవరకు చెబుతుంది. ఆహ్, కొంతవరకు చెబుతుందని ఆశిస్తున్నాం. ఏమంటున్నారు? మనుషులు జీవితంలో అనుభవించే బాధను గురించి కర్మకు సంబంధించిన సమాచారం కొంతవరకు చెబుతుందని ఆశిస్తున్నాం. కర్మను విచారంగానో, భయంతోనో, ఆందోళనతోనో చూడరాదు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అత్యవసరం. ఎవరినైనా మీరు మానసికంగా, శారీరకంగా, ఉద్వేగాత్మకంగా, ఆధ్యాత్మికంగా గాని బాధ పెడితే అది తిరిగి మీకొస్తుంది. ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నచో ఆధ్యాత్మికంగా కూడా బాధ పెడితే. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఎమోషనల్‌గా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, స్పిరిచ్యువల్‌గా గానీ బాధ పెడితే అది తిరిగి మీకు వస్తుంది. అలాగే దయాపూరితమైన చిన్న చిన్న పనులు పవిత్రమైన ఉద్దేశంతో చేసినా వాటి ఫలితంగా మీకు ఆశీస్సులు వస్తాయి. అదే ఇప్పుడు నిన్ననే అనుకున్నాం కదా! చెడు పనులు చేస్తే చెడు కర్మలు, బాధలు, కష్టాలు వస్తాయి. మంచి పనులు చేసినప్పుడు మనకు సుఖాలు, సంతోషాలు, ఆశీస్సులు దొరుకుతాయి. కర్మ మాత్రం ఒకటే. అది మంచి అయితే మనకు మంచి ఫలితాన్ని పొందుతాము. చెడు అయితే బాధలు, కష్టాలను అనుభవిస్తాము. ఆధ్యాత్మికమైన ఆశీస్సులు, బహుమతులు భౌతిక స్వభావం కలవి కావు. ఆధ్యాత్మికమైన ఆశీస్సులు, బహుమతులు భౌతిక స్వభావం కలవి కావు. అవి సంతోషంగా ఉండే కుటుంబం, నిజాయితీ గల స్నేహితులు, నైపుణ్యాలు, సౌకర్యాలు, పెంపుడు జంతువులు, సద్గురువులు లభించడం. ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఆశీస్సులంటే ఏంటండి అంటే, అవి మనకు బాహ్యంగా కనిపించవు వస్తు రూపంలో. ఎట్లా కనిపిస్తాయి అంటే, సంతోషంగా ఉండే కుటుంబ జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది. నిజాయితీతో ఉన్న స్నేహితులు దొరుకుతారు. నైపుణ్యాలు అంటే మనకున్న స్కిల్, సౌకర్యాలు, ఫెసిలిటీసు, పెంపుడు జంతువులు, ఇంకా సద్గురువులు లభిస్తారంట. ఈ ఆధ్యాత్మికమైన ఆశీస్సులున్నప్పుడు ఇవి దొరుకుతాయి అంటున్నారు. మానసిక సామర్థ్యాలైన అప్రయత్న లేఖనం, బాలమేధావి, మంచి సంభాషణ చాతుర్యం, స్వస్థత చేకూర్చే శక్తి ఉండటం, మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చెయ్యటం, మంచి ఆరోగ్యం, మీకు మీ చెడు నుంచి రక్షణ ఉండటం, మార్గదర్శకత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం, సమస్యలు పరిష్కరించుకునే శక్తి దైవం ఇవ్వడం, కర్మను త్వరగా చెల్లించే అవకాశాలు రావటం, మీ ధ్యేయాన్ని బాగా పూర్తి చేస్తూ ఇతరులకు సహాయపడటం వంటివి
వంటి వాటిని రూపంలో వస్తాయి. ఇన్ని రూపాలలో వస్తాయంటండి. అంటే ఆటో రైటింగ్, అప్రయత్న లేఖనం అంటే ఆటో రైటింగ్. మేధావి అంటే పుట్టుకతోటే ఎంతో ఆహ్, మేధావిల్లాగా మనం ఎన్నో స్కిల్స్‌తో ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా! అట్లాంటి వాళ్ళు. మంచి సంభాషణ చాతుర్యం ఉండటం, స్వస్థత చేకూర్చే శక్తి అంటే హీలింగ్ ఎనర్జీస్ ఉండడం, మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయటం, మంచి అంటే మనుషులకు మానవాళికి అందరికీ ఉపయోగపడేలాంటి రిసర్చులు చేసి ఏదైనా కనుక్కొనడం, ఇట్లాంటి స్కిల్లు, మంచి ఆరోగ్యం, మీకు మీ అంటే ఇవన్నీ సత్కర్మల వల్ల, సత్కర్మలలో కూడా ఆధ్యాత్మికమైన ఆశీస్సులున్నప్పుడు దొరికేవి అనేది వీళ్ళు చెప్తున్నారు. మీ ప్రియతములకు చెడు జరిగినప్పుడు కూడా రక్షణ అనేది ఉంటుందంట. ఒక మనకే కాదు, మనకిష్టమైన వాళ్ళకి కూడా రక్షణ అనేది లభిస్తుంది. ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానము, సమస్యలు పరిష్కరించుకునే శక్తి దైవం ఇవ్వడం. ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉండడం కూడా సత్కర్మలో భాగమే అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, కర్మను త్వరగా చెల్లించే అవకాశాలు రావడం కూడా మనకు మంచి సత్కర్మ ఉన్నప్పుడే జరుగుతుందంట. మీ ధ్యేయాన్ని బాగా పూర్తి చేస్తూ ఇతరులకు సాయపడటం వంటి వాటి రూపంలో ఇవి వస్తాయి అంటున్నారు. రుణాలు తీర్చవలసిందే. పరీక్షల నుంచి పారిపోయి, బాధ్యతలు వదిలి, చెడు మార్గం పట్టి, రుణాలను మరో జన్మకు పొడిగించకండి. మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవటానికి మందులు అవసరం. మందులు కొన్నిసార్లు చేదుగా ఉంటాయి. అయితే మందు వేసుకున్నాక మీకు బాగుంటుంది. అదేవిధంగా కర్మ సంబంధిత రుణాల వల్ల మీకు బాధ కలుగుతుంది. కానీ వాటిని సక్రమంగా నెరవేర్చిన తర్వాత మీకు భారం దిగినట్టుగా, బలంగా, ఉన్నత స్థాయి అవగాహన కలిగి ఉంటారు. అంటే సమస్య కష్టం వచ్చినప్పుడు కర్మను చెల్లించేటప్పుడు మనం ఎంతో బాధపడుతూ కష్టంగా ఉంటుంది. కానీ ఒక మందు వేసుకుంటే చేదుగా ఉన్నట్టు, దాని తర్వాత దాని ఫలితము మీకేదో రూపం మీకు ఆరోగ్యం రూపంలో కనబడుతున్నట్టుగానే కర్మ చెల్లించేటప్పుడు మీరెన్నో కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడా తర్వాత దానికి చెల్లించిన తర్వాత మీకెంతో బలంగా ఉన్నత స్థాయి అవగాహన కలిగి మీరు ఆహ్, మీ ఈ ఆహ్, ఎదుగుదలకి అదొక మార్గంగా తయారవుతుంది అంటున్నారు. మీకు ఎదురైన ప్రతి దానితో వ్యవహరించగలిగే శక్తి మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో మీ ఆవరణలోని ఉన్నత సదాత్మతో పాటు మరో ముగ్గురు వివేకులైన ఆత్మలు మీ సామర్థ్యాన్ని బట్టి మార్గాన్ని ఎంపిక చేసుకొనడానికి సలహా ఇచ్చారు. సాయం మీ పరీక్ష, శిక్షణ, కర్మ అన్నీ మీ శక్తిని బట్టే మీకు ఇచ్చారు. మీ జీవితంలో మీ శక్తికి మించిందేదీ రాదు. దేనినైనా చెయ్యలేను అనిపించినప్పుడు మళ్ళీ ఆలోచించండి. బహుశా మీరెక్కడ తప్పు చేస్తున్నారో మీరే విశ్లేషించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. అంటే ముగ్గురు వివేకులైన ఆత్మలు మీ సామర్థ్యాన్ని బట్టి మార్గాన్ని ఎంపిక చేసుకొని సలహా ఇచ్చారు. మనము ఈ భూమి మీదకొచ్చి ఇక్కడ పడే మనం తీసుకునే లెసన్స్ కానీ, ఇక్కడ పడే కష్టాలు కానీ, ఇక్కడ పడే సుఖాలు కానీ, ఎంచుకునే మనుషులు కానీ, కుటుంబం కానీ ఇదంతా మనం ఇక్కడికి రాకముందే ఉన్నత సదాత్మలు ముగ్గురు వివేకులైన ఆత్మలు సదాత్మలతో పాటు ముగ్గురు వివేకులైన ఆత్మలను మనము వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మన సామర్థ్యాన్ని బట్టి ఎంచుకొని ఈ ప్లాన్ అంతా వేసుకొని ఇక్కడికొచ్చాము. మీరు ఇప్పుడు భూమి మీదకొచ్చి మీ జీవితంలో మీ శక్తికి మించిన కష్టం ఇది. నేను దీన్ని భరించలేను. ఇది నా వల్ల కాదు. నేను చెయ్యలేను అని చెప్పేసి మీరనుకుంటున్నారు. అట్లా ఆలోచిస్తున్నారు అంటే బహుశా మీరెక్కడో తప్పు చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆలోచించినప్పుడు మీకు సమాధానం దొరకవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇంకొక కొత్త చాప్టర్ అండి. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'భూలోకంలో మీ ధ్యేయము' అనేది దీనికి మన ధ్యేయానికి సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ముందుగా ఇంట్రడక్షన్‌గా వీళ్ళేమంటున్నారు అంటే ముందు మాటగా చెప్తున్నారు. మనమందరం దేవుడి ఉపకరణాలుగా జన్మించాం. కానీ ఆయన ఉపకరణాలుగా కొనసాగే నిర్ణయం పూర్తిగా మనదే. అంటే మీరాయనకు ఉపకరణాలుగా ఉండండి అని ఎవరో మనల్ని నెట్టలేదు. మనమే నిర్ణయించుకొని ఆయనకు ఉపకరణంలాగా అంటే ఆయనకు పనిముట్లలాగా పనిచేద్దాము అని చెప్పేసి మనం అనుకున్నాము. చెడ్డవారితో ఎన్నడూ మంచిగా ఉండవద్దు.
ప్రోత్సహించవద్దు, చెడును ఎదిరించండి అనేది వీళ్ళు ముందు మాటగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, భూలోకంలో మీ ధ్యేయం ఏమిటి అనేది ప్రశ్న. సమాధానం, చాలామంది తమ జీవితానికి అర్థం లేదని, సమస్యలు తప్ప ఇంకేమీ లేవని అనుకుంటారు. ఈ ఆత్మలు వారి జీవితాలకు అర్థాన్నెలా కనుగొంటాయి? ఇందులో భూలోకంలో మీ ధ్యేయం ఏమిటి అనే ప్రశ్నలో సమాధానంగా ఏమంటున్నారు అంటే, నా జీవితానికి అర్థం లేదు. సమస్యలు తప్ప నా జీవితంలో ఇంకేమీ లేవు. ఈ జీవితానికి అసలు అర్థం ఏమిటి అనేది చాలామంది అనుకుంటారు. అన్నింటికన్నా ముందు చెప్పే విషయం, మీకు ఎదురయ్యే అడ్డంకులను చూసి బెదిరిపోవద్దు. అవి మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేయటానికే ఉన్నాయి. భూలోకంలో వేదనను అనుభవించడానికే ఉన్నామని మీరు అనుకోవద్దు. కర్మ, పరీక్ష, శిక్షణ మీ ఆత్మను శుద్ధి చేయటానికి, మీరు మారేందుకు తోడ్పడటానికే ఉన్నాయి. అయినా కూడా దేవుడు మీకు భూలోకంలో ఆధ్యాత్మిక ధ్యేయం అనే అద్భుతమైన పనిని ఇచ్చాడు. ప్రతి మనిషి తన జీవితం అర్థవంతంగా ఉండాలనుకుంటాడు. మీ ప్రయోజనం మీరు కనుక్కున్నప్పుడు ఇలా ఉంటుంది. ఏంటి మీ ప్రయోజనాన్ని మీరు కనుక్కున్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ ప్రయోజనాన్నే ధ్యేయమని అంటారు. మీ ఆత్మకు దైవానికి మధ్య జరిగిన వాగ్దానం ఇది. భూలోకానికి వచ్చే ముందుగా ఆత్మలోకంలో మీరు వేసిన ఒట్టు. ప్రతి ఆత్మకు ఆధ్యాత్మిక అన్వేషణ ఉంటుంది. అంటే భూమి మీదకి నేను ఈ పని చేయడానికి వెళ్తున్నాను, ఈ పని చేసేసి వస్తాను అని చెప్పేసి మీరు ఆత్మలోకంలో మీరు వేసిన ఒట్టు ఇది అంటున్నారు. ఏది, మనం ఎందుకొచ్చాము భూలోకంలో అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. పునర్జన్మించక ముందు ఈ మార్గాన్ని మీరు ఆత్మలోకంలో ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ భూలోకానికి వచ్చిన తర్వాత ఎందుకు పుట్టాలనుకున్నారో ఆ కారణాన్ని మర్చిపోతారు. మీ ఆత్మ పురోగమనం కోసం పుట్టారు. ప్రతి మనిషికి 3 ధ్యేయాలున్నాయి అని చెప్పేసి మనలాగా మర్చిపోయిన వాళ్ళకి కానీ, తెలియని వాళ్ళకి కానీ వీళ్ళు చెప్తున్నారు. ప్రతి ఆత్మకి భూమి మీద పుట్టడం దేనికి అనంటే 3 ధ్యేయాలతో పుడుతుందంట. మొదటిది ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం. రెండవది నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం. మూడోది వ్యక్తిగత ప్రతిభా నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించడం. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆహ్, 3 ధ్యేయాలు ఉంటాయి. మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం పెట్టుకునే ధ్యేయాలు ఏంటి అనంటే, మన లక్ష్యంలో ఇవి భాగమయ్యే ఉంటాయి అని చెప్తున్నారు. భూమి మీదకొచ్చిన లక్ష్యంలో. మొదటిది ఏంటిది అంటే, మనము ఎదగడం, ఆధ్యాత్మికంగా ఎదగడం. రెండోది నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయటం. మూడోది మనకున్న వ్యక్తిగత ప్రతిభా నైపుణ్యాలు. ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది కదా! ఆ నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదల కోసం ఉపయోగించటం. ఇవి మన యొక్క 3 లక్ష్యాలు, 3 ధ్యేయాలు అని చెప్తున్నారు. ప్రతి ఆత్మకు ఈ 3 ధ్యేయాలతో వస్తుంది. మెరుగైన మార్పు కోసం మనుషులు భూలోకంలో ఉన్నారు. మీరు లోపలి నుంచి మారితే తప్ప భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ మీ పూర్తి సామర్థ్యాన్ని మీరు గుర్తించలేరు. మార్పనేది లోపల నుంచి వస్తే తప్ప మీ యొక్క భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ అనేది ఆత్మసత్తగా మీ పూర్తి సామర్థ్యాన్ని మీరు గుర్తించలేరు. ఆత్మోన్నతి. మీ మొదటి ధ్యేయము జీవితంలో ఎటువంటి పరిస్థితులు, అడ్డంకులు ఉన్నా సరే మారి దైవ నిర్దేశిత మంచి మార్గంలో నడవాలి. ఇక్కడ మొదటి ధ్యేయం ఏమంటున్నారు? జీవితంలో ఎటువంటి పరిస్థితులు, అడ్డంకులు ఉన్నా సరే మారి దైవ నిర్దేశిత మంచి మార్గంలో నడవాలి. భూలోకంలో ఎప్పుడూ ప్రతికూల శక్తులు ఉంటాయి. అంటే చెడు శక్తులు ఉంటాయి. భూలోకం ఆధ్యాత్మిక యుద్ధరంగం. మీ నైతిక శక్తిని నిరూపించుకునే ఒకే ఒక మార్గం. అంధకారం ఎక్కువ అవుతున్నప్పుడు వెలుగును ఎంపిక చేసుకోవడం, చెడును ఎదుర్కొనడం అంటే దానితో మాటల యుద్ధం చెయ్యమని కాదు. ఏమంటున్నారు చూడండి. చెడును ఎదుర్కోవటం అంటే మాటలతో యుద్ధం చేయడం కాదు. వ్యక్తుల గుణగణాలను తెలుసుకోండి. చెడు ఉంటే బయటికి చెప్పటానికి జంకవద్దు. చెడును బయటపెట్టడం ముఖ్యం. కానీ అది మీకో, మీ ప్రియతములకో ప్రమాదంగా పరిణమించకూడదు.
ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఇంతకుముందు గూడా కొన్ని స్టోరీల్లాగా చెప్పారు. చెడు ఉన్నప్పుడు అది మీరు మాటలతో చెడుని ఎదుర్కోవడం అంటే మాటలతో యుద్ధం చేయడం కాదు. వ్యక్తుల యొక్క గుణగణాలను తెలుసుకోండి. చెడు ఉంటే వాళ్ళ బారిన పడి ఎదుటి ఎదుటి ఆత్మ హ్మ్, వాళ్ళు వాళ్ళు కష్టాలు పడకుండా, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా, వాళ్ళ చెడు గురించి చెప్పండి వేరే వాళ్ళకి. కానీ ఏమంటున్నారు మళ్ళీ, మీరు చెడును బయట పెట్టడం ముఖ్యం కానీ, అది మీకైనా, మీ ప్రియతమైన వాళ్ళకి కూడా ప్రమాదంగా మాత్రం మారకుండా చూసుకోండి అని చెప్తున్నారు. అయితే దీనిని మీ పిరికితనానికి సాకుగా ఉపయోగించుకోకూడదు మళ్ళీ. ఇక్కడ 3 పాయింట్లు చూడండి. మనం ఎంత జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. మొదటిదేమో, చెడు ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క గుణగణాలు తెలుసుకోండి. చెడు ఉంటే బయటికి చెప్పడానికి జంకవద్దు అని చెప్తున్నారు. రెండోదొచ్చేసి, మీరు మీరు చెడు బయట పెట్టే క్రమంలో మీకు గాని, మీ ప్రియతమైన వాళ్ళకి కానీ అది ప్రమాదంగా పరిణమించకుండా చూసుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ మీకు పిరికితనం అనేది ఉంటే బయటికి చెప్పడం వల్ల మాకు కష్టాలొస్తాయి, మాకు బాధలొస్తాయి అని చెప్పి మాత్రం సాకుగా మీరు మీ పిరికితనాన్ని అడ్డుగా పెట్టుకొని దీన్ని సాకుగా వాడుకోవద్దు అని కూడా చెప్తున్నారు. చెడుతో పోరాడే ఉత్తమ మార్గం ధైర్యంగా ఉండటం. ప్రతిసారి సరైన పని చెయ్యటం. దైవ నిర్దేశిత మంచి మార్గంలో ఉండటం అంటే ఇదే. మార్పు లేకుండా ఎదుగుదల ఎదుగుదల ఉండదు. మార్పనేది లేకుండా ఎదుగుదల ఉండదు. నేనిట్లానే ఉంటా, నేనిట్లనే పుట్టా, ఇంతే అని ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతున్నామంటే మనకు ఎదుగుదల లేదు. ఆత్మకెప్పుడైనా కూడా మార్పు అవసరం. అది పదే పదే కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త కొత్త ప్రదేశాలను చూడ్డానికి, కొత్త సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికి అది ఇష్టపడుతుంది. మనం మారకుండా ఇట్లానే ఉన్నాము అంటే ఎదుగుదల ఉండదు అంటున్నారు. అంతరంగం మార్గదర్శకత్వాన్ని అనుసరించినప్పుడు మార్పు మీ మీ అస్తిత్వంలో సహజమై, అంశమై, ఒక్కో అడుగుకి మీరు హుందాగా మారుతారు. మళ్ళీ ఇక్కడ అదే అంతరంగాన్ని అనుసరించినప్పుడు మీ అస్తిత్వంలో సహజమైన అంశమైపోయి, మార్పు ఒక్కో అడుగుకి మీరు హుందాగా మారుతారు. మీరు హుందాగా మారుతున్నప్పుడు పరీక్షలను, శిక్షణను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. చెడు కర్మను బాగా చెల్లించవేయగలుగుతారు. దీనికి కారణం మీ అంతరంగాన్ని ఉపయోగించడమే. అత్యున్నతమైన మంచి కోసం మీ మంచి కర్మను, మీ ఆధ్యాత్మిక ప్రతిభను, ఆశీస్సులను ఉపయోగించవచ్చు. మంచి కోసం మాత్రము మీకున్న సత్కర్మను కానీ, మీ ఆధ్యాత్మిక ప్రతిభ ఏదుంటే అది ఇంతకుముందు చెప్పారు కదా! ఆ ప్రతిభను, ఆశీస్సులను ఉపయోగించవచ్చు. మీరు సన్మార్గంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు లభిస్తాయి. మీరు హుందాగా మారుతున్నారంటే దైవ ప్రణాళికను శక్తి మేరకు అమలు పరుస్తున్నట్లే. అంతరంగం మార్గదర్శకత్వాన్ని మీరు అనుసరించకపోతే మార్పును ప్రతిఘటిస్తున్నట్లు. అంటే లోపల నుంచి మీరు అంతరంగాన్ని అనుసరించకపోతే మీరు మార్పును ప్రతిఘటిస్తున్నారు. భౌతిక మనస్సు చెప్పే తప్పుడు సమర్థనలను సమర్థనలు విని మీరు మార్పును ప్రతిఘటిస్తున్నారు. తప్పేమీ లేదని, మార్పు అవసరం లేదని అది మీకు చెబుతుంది. భౌతిక మనస్సుకు మార్పు ఇష్టముండదు. అందువల్ల మీరు ఉపచేతనాత్మక మనస్సుతో పనిచేయకపోతే సహజంగా మీలో మార్పు రాదు. మీరు హుందాగా మారలేరు. అయితే మీరు దు దుష్టాత్మ కాదు గనక, మీ అంతరంగం ఇంకా కొంచెం తెరుచుకొనే ఉన్నది కనుక, మీరు భౌతికమైన ఆపద కలుగుతుంది. మీకు ఏమంటున్నారిక్కడ? మీ మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు ఇంకా కొంచెం తెరుచుకొనే ఉన్నది కనుక, మీకు భౌతికమైన ఆపద కలుగుతుంది. మీకు జీవితంలో షాక్ గాని, దెబ్బ గాని అంటే ఆర్థిక నష్టమో, ఆరోగ్య హానో జరిగి మీ కళ్ళు తెరుచుకుంటాయి. మనుష్యులకు సంబంధించిన విచారకరమైన అంశమేమిటంటే, వాళ్ళు మార్గదర్శకత్వాన్ని, సంతోషాన్ని, ఆశీస్సులను అంటే తమకు జరిగే మంచిని అన్నింటినీ సులభంగా మర్చిపోయి, నొప్పిని మాత్రం మర్చిపోలేరు. అందువల్ల అంతే కదండీ! కష్టాలను బాగా గుర్తుపెట్టుకుంటాం గానీ, అసలు మంచి విషయాలే గుర్తుండవు కదా! హ్మ్. నొప్పిని మాత్రం మర్చిపోలేరు. అందువల్ల మిమ్మల్ని మేల్కొల్పడానికి బాధ అనేది వస్తుంది.
ఒక్కోసారి మేల్కొన్నాక తప్పుదారిలో నడుస్తున్నట్లు మీరు తెలుసుకొని మారవలసిన అవసరం ఉందని గ్రహిస్తారు. మీ అంతరంగం మాట విని ఉంటే మేల్కొనడానికి బాధతో అవసరం ఉండేదే కాదు. ఒకవేళ నాకు తెలిసి ఇక్కడ ధ్యానంలోకి రావడానికి ముందు అందరూ ఏదో ఒక దెబ్బలు పడొచ్చిన వాళ్ళే. అంటే ఏంటి అక్కడ ఏం జరిగింది మనకు? ఒక ఒక మేల్కొనడానికి ఒక దెబ్బ పడింది. కాబట్టి మనము ఆ దెబ్బను నుండే సరైన మార్గంలోకి, ఆధ్యాత్మికమైన మార్గంలోకి మనం రాగలిగాము. అప్పుడు ఆ బాధ కలగకుండా ఉండేదుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ మార్గంలో నడిచేవాళ్ళం కాదు. అదే చెప్తున్నారు. ఒకవేళ మీరు మారవలసిన అవసరం ఉండేది కాదంట. ఎప్పుడైతే మనకు తప్పుదారిలో నడుస్తున్నట్లు మీరు తెలుసుకొని, మారవలసిన అవసరం ఉందని గుర్తిస్తారో, మీ అంతరంగం మాట విని ఉంటే, మేల్కొనడానికి బాధ అనేది అసలు అవసరమే ఉండదు. ఒకవేళ భౌతికమైన కష్టం తగిలిన పిమ్మట కూడా మీరు మారటానికి అంగీకరించకపోతే కష్టాలు రావు. ఎందుకు రావు? చక్కగా మన అంతరంగం నిద్రాణమైపోతుంది కాబట్టి. అందుకని బాహ్య జీవితంలో అంతా బాగుంటే మీరు సన్మార్గంలో ఉన్నారని భావించకండి. మీకింకా బాగా మీరింకా బాగా చెడిపోయి ఉండవచ్చు అప్పటికే. ఎవరైతే సంతోషంగా, ఆనందమైన జీవితాన్ని కష్టాలు లేకుండా ఉన్నారంటే వాళ్ళు కర్మలన్నీ పోగేసుకుంటున్నారు. ముందుంటుంది వాళ్ళకు పడాల్సిన కష్టాలన్నీ ముందు ఉంటాయి అని అర్థం. ఎవరికైతే మీకు కష్టాలు, బాధలు వస్తున్నాయి అంటే మీరు నేర్చుకుంటున్నారు, మీకు ట్రైనింగ్ జరుగుతుంది, మీకు పరీక్షలు జరుగుతున్నాయి అంటే మన అంతరంగం అనేది మేల్కొని ఉంది అని మీరు గుర్తించాలి అంటున్నారు. మీరు తెలిసి కూడా చెడు మార్గంలో నడిస్తే ఇలా జరుగుతుంది. మీరు బాగా చెడ్డవారై ఒక పరిమితిని దాటి ప్రవర్తిస్తుంటే మీ అంతరంగం పూర్తిగా మూసుకొని పోతుంది. మీరు చనిపోయి ఆత్మలోకంలో అతి నిమ్న స్థాయి ఆవరణకు వెళ్ళినప్పుడే ఇదంతా మీకు తెలుస్తుంది. భూలోకంలో ఉన్నప్పుడు సన్మార్గంలో ఉన్నామని భావించే ఆత్మలు ఆత్మలోకంలో తామెక్కడికి చేరామో తెలుసుకొని షాక్ అవుతాయి. ఆత్మోన్నతి లేదా మార్పును సక్రమ కారణాలతో చేయాలి. కొన్నిసార్లు వ్యక్తులు తప్పు కారణాలతో పనులు చేస్తారు. ఇతరులు తమను గౌరవించాలనుకుంటారు. అహాన్ని తృప్తిపరుచుకొనటానికి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకుంటారు. వివేకులమని, పండితులము అనిపించుకోవటానికి జ్ఞ జ్ఞానార్జన చేస్తారు. నరకానికి వెళ్తామని భయపడి స్వర్గానికి వెళ్ళాలని మంచి పనులు చేస్తారు. మారడానికి సరైన కారణాలు ఇవి కానే కావు. మంచితనంపై నమ్మకముంచి మెరుగైన మనిషిగా ఉండాలని మీరు మారాలి. మంచితనం కోసమే మంచితనంతో ఉండండి. ఆధ్యాత్మిక ఆకాంక్షలతోనూ ఏదో లక్ష్యాన్ని సాధించాలని కాకుండా జీవితాన్ని బాగా ఉంచుకొనడానికి మారండి. ప్రయాణం సుఖంగా చేయండి. గమ్యస్థానమైన 7వ ఆవరణ 9వ దశపై దృష్టి కేంద్రీకరించవద్దు. నడిచే మార్గంపై గానీ, మార్పుపై గానీ దృష్టిని కేంద్రీకరించండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని నలుగురి మెప్పు కోసము జ్ఞానాన్ని నేర్చుకోవడం కానీ, లేదా నాకు పుణ్యమొస్తుంది అని చెప్పేసి సత్కర్మలు చేయడం కానీ, స్వర్గానికి ఎళ్తానని చెప్పి దాన ధర్మాలు చేయడం కానీ, ఇవన్నీ మనకు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఇవేవి మీ మార్పుకు కారణాలు కానే కాదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ప్రతి పనిలో నేను దీని నుంచి ఏదైనా ఆశిస్తున్నానా? నాకు ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల నాకు ఏమీ రాదు అన్నప్పటికీ కూడా నేనంతే ఇష్టంగా చేస్తున్నానా? లేదు అంటే నలుగురి మెప్పు కోసం, నలుగురి మంచి కోసము నేను ఈ పని చేశానని వాళ్ళు మెచ్చుకోవాలని నేనేమైనా పనులు చేస్తున్నానా? మనం అట్లా ఏ పనులు చేసినా మనకు దొరికేది శూన్యమే. ఏమీ రాదు సరికదా! ఇంకా కింది తలాలలోకి పడిపోయే ప్రమాదం ఉంది అనేది వీళ్ళిక్కడ చెప్తున్నారు. కొన్నిసార్లు నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను అని వ్యక్తులు అంటుంటారు. వాళ్ళు నిజాయితీగానే ఇలా అంటున్నారా అనేది ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, నేను మారాలని నాకుంది. కానీ నేను మారలేకపోతున్నాను అని కొంతమంది వ్యక్తులు అంటుంటారు. అంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టేనా అనేది ప్రశ్న. సమాధానం, ఇలా అనేవారికి మంచి ఉద్దేశాలు ఉంటాయి కానీ వారికి అంతరంగంలో మార్పు రాక అయోమయంలో ఉంటారు. దీనికి ఒక చిన్న కారణం ఉంది.
నిజమైన మార్పు మీ ఉపచేతనాత్మక మనస్సు నుంచి వస్తుంది. కానీ దానికి భౌతిక మనస్సు సహకరించాలి. వ్యక్తులు మారలేకపోతున్నారంటే వాళ్ళు అంకిత భావంతో మారాలనుకోవడం లేదు. హృదయపూర్వకంగా కోరుకొనడం లేదు. వాళ్ళు మారాలనుకున్నారు కానీ అది హృదయపూర్వకంగా కాదు. మంచి కోసం హృదయపూర్వకంగా మారాలనే నిబద్ధత కలిగి ఉండాలి. ఇందుకోసం చేయాల్సిన మొదటి పని దైవ నిర్దేశిత సన్మార్గంలో నడవటానికి, మారటానికి మీకు జ్ఞానం కావాలి. తప్పు ఒప్పులను వేరు చేసి సాయపడే జ్ఞానం మీకు కావాలి. అందుకని మొదట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం లభించే మూలాన్ని మీరు తప్పనిసరిగా విశ్వసించాలి. ఈనాడు భూలోకంలో ఆధ్యాత్మికత రూపంలో తప్పుడు జ్ఞానం ప్రచారమవుతోంది. దేవుడు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకునేందుకు మీకు అంతరంగాన్ని ఇచ్చాడు. అంటే మీ మీ మనస్సు అంతరంగం అనేది మీకిచ్చాడు. సులభంగా పనైపోవాలని మార్పును తిరస్కరిస్తే మీరు నిజమైన సాధకులు కారు. మీ భౌతిక మనస్సు మిమ్మల్ని తప్పుడు జ్ఞానం వైపు నడిపిస్తుంది. అరాకొర జ్ఞానం ప్రమాదకరం. మీ అహానికి కాకుండా ఆత్మకు ఏది మంచిదో దాన్ని చెయ్యండి అనేది వీళ్ళు చెప్తున్నారండి. నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను అనే దానికి ఒకటి సంపూర్ణంగా 100% మీరు పూర్తిగా మారాలి అనేది లేదు అనేది ఒకటి చెప్తున్నారు. రెండోది ఏది సరైంది, ఏది సరికాంది అనే జ్ఞానం మీకు కావాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేది ఈ వీళ్ళు చెప్పే సమాధానం. హ్మ్. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నానండి.